పాదారవింద శతకంలోని 52వ శ్లోకం. పురస్తాత్ కామాక్షి ప్రచురరసమాఖండలపురీ పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిః స్మేరా బహువితనుతే నూపురరవైః చమత్కృత్యా శంకే చరణయుగళీ చాటురచనాః. ఇది ఇంకో భావం. అమ్మవారి పాదాలు, ఆ పాదాలు ఒక లాస్యాన్ని చూస్తున్నాయన్నమాట. అమ్మవారి పాదాలు ఒక మహారాణిలాగా ఆవిడ పీఠం మీద కూర్చుని ఉన్నాయి ఆవిడ పాదాలు. ఆ పాదాల ముందు అంటే ఒక రాజులు ఉంటే ఆ చక్రవర్తి సభలో అన్ని రకాల ఆ నాట్యము తర్వాత సంగీతము ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా. అలా అక్కడ అమరపురి పురంధ్రీలు అంటే స్త్రీలు లాస్యం చేస్తున్నారు. దానికి ఆవిడ ఎటువంటి భావ ప్రకటన చేసింది ఆ పాదాలు, అది ఈ శ్లోకంలో చెప్పారు. ఒక్కొక్క శ్లోకం ఒక అద్భుతమైన భావం. అసలు అటువంటి భావం మనకి ఊహకి కూడా రాదు. ఆ ఊహ ఆయన మనలో ఒక బీజం వేసి ఈ ఊహను కూడా మీరు భావన చేయండి ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పారు. కామాక్షి, ఓ కామాక్షిదేవి, తవ నీ యొక్క పురస్తాత్ ఎదుట లలితం సుందరమైన ఆఖండలపురి పురంధ్రీణాం. ఆఖండల అంటే ఇంద్రుడు, ఆఖండలపురి అంటే ఇంద్రపురి, పురంధ్రీణాం అంటే అక్కడ స్త్రీలు, అంటే ఆ ఇంద్రనగరి యొక్క అందులో ఉన్న ఆ స్త్రీలు దేవతా స్త్రీలు అన్నమాట. వారి యొక్క ప్రచుర రసం, అధిక రసము గల, అంటే ఈ రసం అంటే ఒక భావన, చాలా ఆనందం కలిగినప్పుడు ఒక ఒక భావోద్వేగం ఉంటుంది, అది రసం. ఆ రసం అది కూడా అధికం, చాలా ఎక్కువగా కలిగిన లాస్యం, లాస్యమును ఆలోక్య చూచి శనకైహి మెల్లగా నఖశ్రీవిహి గోళ్లకాంతుల చేత స్మేరా చిరునవ్వు గలదై చరణయుగళి పాదముల జంట చమత్కృత్య చమత్కారముచే నూపురరవైహి అందెల ధ్వనుల చేత చాటు రచనాః ప్రశంసా రచనలను బహువితనుతే బహుమానించుచున్నది అని శంకే ఊహించుచున్నాను. అలా అని నాకు ఊహకి వస్తోంది. ఆ నీ పాదాల ముందర, ఆ పాదాల జంట ముందు ఆ అమరపుర పురంధ్రీలు లాస్యం చేస్తూ ఉంటే ఆ లాస్యం చూసి నీ పాదాలు ఆ నఖ కాంతుల చేత నవ్వి ఆ నూపుర రవాల చేత చమత్కార వచనాలు చెప్తున్నాయి అని అనిపిస్తోంది. మీకు ఏ శ్లోకం గుర్తొస్తోంది? ఇది సౌందర్యలహరిలో సరస్వత్యా సుక్తిరమృతలహరి కౌశలహరి పిబంత్యా సర్వాణి శ్రవణచులుకాభ్యామ విరళం చమత్కార శ్లాఘాచలిత శిరస కుండలగణో క్షణత్కారైస్తారైః ప్రతివచలమాచష్టనివతే. అమ్మవారి ఆ చెవులకున్న ఆ కుండలాల చేత ఆ అమ్మవారి సరస్వతీ దేవి యొక్క ఆవిడ వాక్కులకి ప్రశంసలని ఆవిడ చెవులకున్న కుండలాలతో చెప్పిందని సౌందర్యలహరిలో చెప్పారు. అంటే ఏ అవయవమైనా, ఏ ప్రశంసనైనా, ఏ భావానైనా చెప్పగలదు అమ్మవారి యొక్క. ఎందుకంటే అది కాంతిమయ శరీరం, మనలాగా ఒక రక్తమాంస ధాతువుల చేత చేయబడింది కాదు, మంత్రమయం. కాబట్టి ఏ బీజాక్షరానికి దానికే అంత బలము ప్రభావము ఉన్నాయి. మనలో కూడా మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి కళ్ళతో చాలా భావాలు ప్రకటన చేస్తాము, నడకలో కూడా పాదాలతో కూడా మనం భావాలు చూపిస్తాం.
చిన్న పిల్లలు చూడండి, ఒక్కొక్కసారి వాళ్ళకు కోపం వస్తే ఎంత గట్టి గట్టిగా అడుగులు వేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ కోపాన్ని చూపించేస్తారు మనకి. థపా థపా అడుగులు వేసుకుంటూ వెళ్తారు. వెళ్లి అది తీసుకురా అంటే వాళ్ళకిష్టం లేకపోతే అడుగులతో తెలిసిపోతుంది మనకి. అంటే అడుగులతో కూడా కొన్ని భావాలని మనం ప్రకటన చేయొచ్చు. అలాగే నడక, నడత, నడతకి కూడా మన నడతలో కూడా నడక ప్రతిఫలనం ఉంటుంది. నడకలో నడత ప్రతిఫలనం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకే ఈ మాత్రం సాధ్యమైతే ఆవిడకి ఎంత సాధ్యం? ఏ విషయమైనా సుసాధ్యమే. ఆవిడ అమ్మవారి పాదయుగళి మహారాణిలాగా పీఠం మీద కూర్చుని ఉన్నాయి ఆ పాదాలు. ఆ పాదాల ముందర దేవతా స్త్రీలు నాట్యం, లాస్యం చేస్తున్నారు. ఆడవాళ్ళు చేస్తే లాస్యం అంటారు. కాబట్టి ఆ లాస్యం అంటే మృదువుగా ఉంటుంది కదా! చాలా లలితం. అందమైన అది. అది కూడా ఏంటి ప్రచుర రసం. ఎంత పూర్తిగా అందులో పాండిత్యం పూర్తిగా పొందిన వాళ్ళు. అటువంటి ఆ పాండిత్యాన్ని పొందిన వాళ్ళు ఆహ్, ఆ చేస్తున్న ఆ భావాన్ని ప్రచుర రసం వాళ్ళలో నుంచి ఆ ప్రచుర రసాన్ని ఇస్తున్నారు. అంటే వాళ్ళు పొందితేనే ఏ కళ అయినా వాళ్ళు అనుభవిస్తే అది అవతల వాళ్ళకి ఇంకా ఎక్కువగా వెళ్తుంది. ఏ భావమైనా అంతే. పాటలో కూడా అటువంటి అద్భుతమైన పాటలో ఉన్న భావాన్ని ఆ పాఠకుడు పొందితే వినేవాళ్ళకి ఆ రసాన్ని అందించగలడు. అలాగే నాట్యంలో కూడా ఆ భావాన్ని ఆ నాట్యం వాళ్ళు చేస్తున్న పాత్రని వాళ్ళు పోషించినప్పుడు లోపల ఉన్న ఆ భావాన్ని, రసాన్ని పూర్తిగా పండించడం అంటారు. అటువంటి ఆ పండించడం అనేది ఆహ్, ఈ మాటలో ప్రచుర రసం అనే భావంలో చెప్తున్నారు. పూర్తిగా అధిక రసము గల అనే మాటకి అటువంటి లోపల ఉన్న పూర్తి భావాన్ని అవతల చూస్తున్న వాళ్ళలోకి పంపించగలిగిన ఆ అధికమైన శక్తి. అటువంటి ఆ నృత్యాన్ని చూసి ఆలోక్య చూసి శనకైహి మెల్లగా ఆవిడ నిదానంగా ఆవిడ పాద కాంతులు ఆ నాట్యం చూస్తూ ఇప్పుడు మనం ఎవరైనా అటువంటి అద్భుతమైన ఒక ప్రక్రియ చేసినప్పుడు మనం వాళ్ళకి ఒక ప్రశంసని తెలియజేస్తాం. మనలో ఉంచిన ఆ ఆనందాన్ని, ఆ భావాన్ని వాళ్ళ దగ్గరికెళ్ళి మనం కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటాం గదా! చాలా అద్భుతంగా ఉంది ఇవాళ మీ ప్రోగ్రాము. ఎంత బావుందో. లోపల ఎక్కడికో వెళ్ళిపోయామండి మేము. ఎంతో అసలు ఆ పాటలో గాని, నృత్యంలో గాని ఏది చూస్తే దాని గురించిన మనం ఆ ప్రశంస వెంటనే మనం వాళ్ళకి వెళ్ళి అది పంచుకుంటాం వాళ్ళతో. మీరు చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి భావము మాకు చాలా బాగా అర్థమైంది. ఆ రాగం ఎంతో బావుంది. దీనికి ఇది కూడింది. చాలా బాగా అసలు ఇవాళ అద్భుతము అలా చెప్తాం కదా! చెప్పేటప్పుడు ఎలా చెప్తాము? ముందర మొహం ఇలా పెట్టుకొని కఠినంగా వెళ్లి చెప్పం కదా! ముందు ఆ ఫస్ట్ భావం ఏమిటి? స్మేరం. అంటే చిరు దరహాసం వస్తుంది ఎవరికైనా సరే. ముందర మన లోపల వచ్చిన ఈ ఆనందాన్ని ప్రకట ప్రకటించడానికి మన పెదిమల మీద కూడా ఒక చిరు దరహాసం వస్తుంది. ఆ కఠినంగా వెళ్ళి చాలా బావుందండి. అద్భుతంగా ఉందండి. చాలా గ్రేట్ అండి అని చెప్తే అది లోపల ఉన్న భావం ఎక్స్‌ప్రెస్ అవ్వదు. అంటే మన లోపల ఉన్న ఆనందం కూడా మన మొహంలో, మన కళ్ళల్లో, మన పెదవుల మీద ఎలాగైతే వ్యక్తం అవుతుందో అది ఆ అమ్మవారి పాదములు ఆ నఖ కాంతుల ద్వారా ఆ అంటే ఒక ఎక్స్‌ట్రా మెరుపనమాట. ఆ పాదాల కాంతుల్లో ఒక ఎక్కువ మెరుపు. ఆ మెరుపు కనబడేటప్పటికి వాళ్ళకి అబ్బా! అద్భుతం. మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటుంటాం కదా! పూజ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక పూజలో ఒక ఆనందం ఏదో మనకి అనిపిస్తుంది. ఒక చిన్న ఒక త్రుటిలో అటువంటి ఒక మెరుపు. ఆ మెరుపు ద్వారా అమ్మవారు తన ప్రశంసని స్మేరంగా అంటే చిరు దరహాసంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయించింది. తర్వాత చమత్కృత్య నూపురరవైః చాటు రచనాః. చమత్కృత్య అంటే ఒక చమత్కారం. ఈ చమత్కారము
వాళ్ళ నృత్యానికి కూడా వర్తిస్తుంది. అమ్మవారి ఎక్స్‌ప్రెషన్‌కి కూడా వర్తిస్తుంది. రెండిటికి కూడా సరిపోతుందండి. ఆ చమత్కారం. వాళ్ళు, వాళ్ళు చేసే ఆ నృత్యంలో ఎంత చమత్కారం ఉందంటే, చూసే వాళ్ళని అలా ఆకట్టుకునేంత అద్భుతమైన ఆ ప్రచుర రసం అని చెప్పారు కదా! అటువంటి. ఆ ఆ చమత్కృత్య అక్కడ సరిపోతుంది. అమ్మవారి చమత్కార శ్లాఘ ఉక్తులనమాట. శ్లాఘోక్తులు. అంటే ఆవిడ మనం చెప్తాం కదా! చాలా బాగా చేశారు అనే ఒక ఆ మాటే వాళ్ళకి చాలా బహుమానంలాగా అనిపిస్తుంది. వాళ్ళకి మనం మనం ఎప్పుడైనా మళ్ళా వాళ్ళని కలిసినప్పుడు, "మీరు ఆ రోజున కూడా నాకు మీరు కలిసారండి. చాలా బావుందని అప్పుడు కూడా చెప్పారు" అని గుర్తుపెట్టుకుంటారు. మనం ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకి గుర్తుంటుందో దాచిపెడతారో లేదో తెలీదు గానీ, మనం వాళ్ళని మనస్ఫూర్తిగా వెళ్ళి, "అద్భుతంగా ఉందండి. ఎంత బావుందో" అని భావాలన్నిటిని మనం వాళ్ళతో పంచుకున్నప్పుడు, మనం ఇంకొకసారి వాళ్ళని కలిసినప్పుడు, "మీరు ఆ రోజు కూడా అలాగే చెప్పారండి. నాకు ఈ రోజు కూడా గుర్తుంది" అని చెప్తారు. అది ఒక బహుమానం నిజంగా. అటువంటి ఆ అమ్మవారి ఆ చాటు రచనాహ ఆ ప్రశంసా వాక్కులు మరి ఆవిడ ఎలా చేస్తుంది? నూపుర రవైహి ఆవిడ పాదాలకున్న అనిపిస్తుందిట వాళ్ళకి. అటువంటి ఆ చాటు రచనాహ ప్రశంసా వాక్కులని అమ్మవారు తన నూపుర రవైహి తన యొక్క అందెల రవళి చేత వాళ్ళకి వినిపించేటట్టుగా చేయించింది అని. చాటువు చాటు అంటే ప్రియమైన అని కూడా ఉంది. చాటు రచనాహ అటువంటి మాటలు, ప్రియమైన మాటలు. తర్వాత మామూలుగా చాటు రచన అనేది కొంత పరిహాసోక్తులు. అంటే కొంచెం ఫ్రెండ్సు ఒకళ్ళనొకళ్ళు కొంచెం ఆహ్, గేలి చేసుకుంటూ మాట్లాడుకునే ఒక హాస్యోక్తులు. దానికి కూడా చాటు రచన అంటారు. తర్వాత ఒక నాయకుడు నాయిక మీద ఒక ఆ నాయికకి కోపం వచ్చిందనుకోండి, ఆ అలక తీర్చడం కోసం ఆమెలో ఉండే కొన్ని మంచి లక్షణాలని ఎక్కువ చేసి, ఆవిడలో ఉండే కొన్ని ఆహ్, దోషాలని కనబడకుండా నీకలా లేదు, నువ్వింత గొప్ప, నువ్వంత గొప్ప అని ఉన్న వాటిల్ని ఇంకా గొప్ప చేసి మాట్లాడే వాటికి కూడా చాటు రచన అనే మాట. ఈ చాటు రచన ఇక్కడ ఈ అమ్మవారు, ఈ నూపుర రవ ఇందులో ఎలా వాడుకోవాలి అంటే, ఎంత చేసినా ప్రతిభ మొత్తం మూర్తీభవించిన శక్తి అమ్మవారు. ఆ పరమాత్మ. అక్కడి నుంచే ఎంతో అంతో జ్ఞానం ఎవరికైనా వచ్చినా, ఏది చేసినా, ఏది కూడా ఆ సూర్యుడి ముందర దివిటీయే ఎంత చేసినా. అటువంటి ఆ శక్తిని అమ్మవారు చాటు రచన ఎందుకందిట అంటే, ఎందుకు అటువంటి గొప్ప మాటలు చెప్పిందిట అంటే, చిన్న పిల్లలు ఏది చిన్న ఒక పని చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? చాలా బాగా చేశావు నాన్న. ఎంత బావుందో అంటాం. వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ లోపల నేనేదో చెయ్యాలి అనే ఒక భావం వచ్చి వాళ్ళు చేసినప్పుడు వెంటనే స్పందించి పెద్దవాళ్ళు వాళ్ళలో ఉన్న ప్రతిభని చాలా గొప్పగా చెప్తారు. చాలా అద్భుతంగా చేసావు నాన్న. ఎంత బావుందో. అలాగే ఒక పెద్ద మ్యూజిషియన్ ఎవరన్నా గాయకుడు ఉండి చిన్న పిల్లలు ఎవరన్నా పాడుతున్నప్పుడు వచ్చి, వాళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళని చాలా ఎంత అద్భుతంగా పాడావు నాన్న. ఈ వయసుకు నువ్వు ఎంత బాగా పాడావు. చాలా గ్రేట్. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకో. నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా పాడాలి. అని చెప్తారు చూడండి. అటువంటి ఒక ఎంకరేజింగ్ వర్డ్స్ అన్నమాట. అటువంటి ఆ గొప్ప శక్తి ముందు ఎంతైనా చిన్నదే. అది ఆ శక్తికి తగినంత ఏది ఉండదు. మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం గదా! నేనే అంత చేయలేను. నా వల్ల ఇంత కాదు. నేనంత చేయలేను. నాలో నాకే శక్తి లేదు. నాకే ప్రతిభ లేదు. అంటే ఏ ప్రతిభ ఉన్నా లేకపోయినా ఎంత ఉన్నా గుర్తిస్తుంది.
అది ఆ శక్తి. ఎందుకంటే వి ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. అందులో కాబట్టి ఎప్పుడైనా పిల్లలొచ్చి, "నాకది లేదమ్మా, నాకిది లేదమ్మా, నన్ను అనవసరంగా కన్నావమ్మా" అని ఎప్పుడైనా పిల్లలొచ్చి అంటే ఎంత కష్టంగా ఉంటుంది తల్లికి. ఎంత బాధేస్తుంది. నాకసలు ఏ ఒక్క మంచి క్వాలిటీ లేదు. నా దగ్గరున్నవన్నీ బ్యాడ్ క్వాలిటీసే. నాకేమీ లేదు. అన్నీ అలా గనక పిల్లలు కంప్లెయింట్ చేస్తే, తల్లిగా ఒక తల్లి ఎంత బాధపడుతుంది. అలాగే మనం కూడా ఎప్పుడు నాలో అది లేదు, నాకిది రాదు, నాకేం చేత కాదు, నాకు రాదు రాదు అనుకునే ఆ భావంలో ఉన్నవేవో మర్చిపోతాం. మనకేమున్నాయో మనకి తెలియవు. మనలో ఫస్ట్ ఏమున్నాయో, ఏ ప్రతిభలున్నాయో అది మనకి మనం ఒకసారి లోపలికి వెళ్లి తెలుసుకుంటే అది అందులో మనం రాణించొచ్చు. కాబట్టి ఏ చిన్న ఇంత చిన్న విషయం చేసినా అమ్మ పొంగిపోతుంది. ఏ చిన్న ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి అమ్మ అద్భుతమైన ప్రశంసనిస్తుంది. కాబట్టి అటువంటి ఆ లాస్యానికి అమ్మవారు తన నూపుర రవళితోటి అద్భుతమైన ప్రశంసా వాక్యాలని ఇచ్చింది. బహుమతులనిచ్చింది. అటువంటి బహుమతులనిస్తుంది ఆ పాదయుగళి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇందులో ఆఖండల పురి పురంధ్రీణాం అన్నారు. ఆఖండ ఆఖండలుడు ఆఖండలుడు అంటే శత్రువులను జయించేవాడు అని కూడా ఒక అర్థం. అంటే ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ఎందుకు వాడతారో మనం బాగా తరచి చూసుకోవాలి. ఆఖండలుడు అంటే అన్నిటినీ జయించేవాడు, శత్రువులను జయించేవాడు. ఒక జీవికి శత్రువు ఎవరు? తనకున్న చుట్టూ ఉన్న అరిషడ్ వర్గాలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ ఆరిటిని జయించాలి. ఇవే శత్రువులు మనకి. ఈ శత్రువులన్నిటిని కూడా జయించగలిగిన వాడికి మాత్రమే అటువంటి ఆ అమ్మవారి పాదముల యందు నృత్యం చేసే అవకాశం. అంటే నృత్యం ఎప్పుడు చేస్తుంది మనస్సు? ఈ మనస్సు ఈ అరసత్తుల్ని జయించిన తర్వాత ఆనందంతో నృత్యం చేస్తుంది. ఆ నృత్యము అమ్మవారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. అది మనం ఇందులో అర్థం చేసుకోవలసిన భావం. ఆ మనస్సు ఆనందంతో నృత్యం చేసేలాగా ఆ శత్రువులను జయించి ఆ ఆఖండలపురి పురంధ్రి నాం లాస్యం లాగా అటువంటి ఆ మనస్సుతోటి నృత్యం చేసి అమ్మవారి ప్రశంసలని, అమ్మవారి పాద నఖ కాంతుల ప్రశంసలని మనం పొందాలి. ఆ నూపుర రవాలని మనం వినాలి. ఆ ఆ భావం ఈ శ్లోకంలో చెప్పారు. పురస్తాత్ కామాక్షి ప్రచురరసమాఖండలపురీ పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిः స్మేరా బహువితనుతే నూపురరవైః చమత్కృత్యాశంకే చరణయుగళీ చాటురచనాః. ఆలోక్య శనకైహి అని చెప్పారు. శనకైహి అంటే చాలా మెల్లగా. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొన్ని హడావుడి పడిపోతూ ఉంటాం చూడండి. అటువంటి హడావుడి కూడదు. శనకైహి నిదానంగా ఏ పనిలో అయినా ఏదైనా సరే మనం ఎవరికైనా మనం ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా, ఎవరి దగ్గర నుంచైనా మనం ఏమన్నా పొందాలన్నా నిదానం చాలా ముఖ్యం. ఆ శనకైహి అనేది శనైహి అంటే కూడా మందంగా, నెమ్మదిగా, నిదానంగా ప్రతిదానికి ప్రతి పనిలోనూ నిదానం చాలా అవసరం. ఆ పాదములు, నడక, నడత వీటన్నిటికీ కూడా ఆ నిదానం అనే మాట చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆలస్యం అమృతం విషయం అంటారు కానీ నిదానమే ప్రధానం కూడా మనకి. మరీ అంత ఆలస్యం చేయకూడదు గానీ నిదానంగా ఉండాలి. దేనిలోనూ హడావిడి కూడదు. అందుకని ప్రతి మాటని పట్టుకోవాలి. ఒక్కొక్క పదం ఎందుకిస్తున్నారో
కొంచెం ఆలోచించుకుంటూ ఉంటే, ఆ ఆలోచనతో మనకి కొన్ని భావాలు ప్రతి పదం ఏ పదము కూడా ఋషుల వాక్కుల్లో ఏ పదము ఎక్స్‌ట్రా వేస్ట్ ఉండదు. ఒకే భావాన్ని 2, 3 సార్లుగా చెప్పరు. చెప్తున్నారంటే అందులో ఏదో ఒక నిగూఢంగా ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని పట్టుకోగలిగితే మనం కొంత ఒక లోతుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అది ఈ శ్లోకంలో ఆ శనకై అనే మాటని కూడా పెట్టారు అందుకే. అది ఈ 52వ శ్లోకంలో అర్థం.